గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వ్యాధి కలవరపెడుతుంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలో ఉన్న పౌల్ట్రీస్ అన్నీ కూడా దాదాపు కొన్ని రోజుల క్రితం ఇవన్నీ కూడా కోళ్ళకి సంబంధించి శాంపిల్స్ని అయితే రీసెర్చ్కి పంపిన పరిస్థితి. అయితే గత డిసెంబర్ నుంచి ప్రతి పౌల్ట్రీలోని వందలాది కోళ్ళు దాదాపు చనిపోవడం, కోళ్ళకి సంబంధించిన పౌల్ట్రీస్కి సంబంధించిన యజమానులు వాటిని పంటకాలంలో పడేయడం ఇదంతా కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే పెద్ద ఎత్తున ఈ విధంగా వార్తా కథనాలు రావడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా కాస్త దీనిపై దృష్టి సాధించి ఈ కొన్ని శాంపిల్స్ని అయితే కొన్ని ప్రాంతాల్లో సేకరించారు. ఆ శాంపిల్స్ అన్నీ కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అనేది తేలింది. అయితే ఈ పౌల్ట్రీస్కి సంబంధించి ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని వేల్పూర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కృష్ణానంద పౌల్ట్రీస్కి సంబంధించి పౌల్ట్రీ. అయితే ఇది కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్టెడ్ పౌల్ట్రీ కాబట్టి ఇక్కడ కొన్ని కోళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా గొయ్యి కింద తీసి దీంట్లో కొన్ని కోళ్ళనైతే పాతిపెట్టిన పరిస్థితి. అయితే కొన్ని చోట్ల ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కానూరుకు సంబంధించి ఒక ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయింది. అయితే అక్కడ అధికారులు కాస్త స్ట్రిక్ట్గా వ్యవహరించి అదంతా కూడా క్వారంటైన్గా చేశారు. పెద్ద ఎత్తున అక్కడ శానిటైజేషన్ కార్యక్రమం కూడా చేశారు. అయితే ఈ వేల్పూర్కి సంబంధించి ఇప్పటివరకు ఇక్కడికి ఒక్క అధికారి కూడా రాలేదు. కనీసం ఎక్కడ కూడా కనీసం శానిటైజేషన్ చేసిన పరిస్థితి కూడా లేదు. సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిన తర్వాత దానికి అంతటికీ కూడా ఈ పౌల్ట్రీస్ని 3 నెలలు మూసివేయాలి. అంతేకాకుండా ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టాలి. కానీ ఇప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. దాదాపు మనం చూసుకోవచ్చు, కొన్ని కోళ్ళు చనిపోయిన తర్వాత ఈ విధంగా మట్టిలో అయితే పూడ్చిపెట్టిన పరిస్థితి. కానీ ఇప్పటివరకు కూడా అధికారులు రాకపోవడంతో ఇక్కడున్న స్థానికులు కాస్త భయాందోళన చెందుతున్నారు. పక్కనున్న తూర్పుగోదావరిలో అధికారులు మాత్రం పీపీఈ కిట్లతో పౌల్ట్రీస్కి వద్ద వచ్చి వాటిని కోళ్ళను అయితే పాతి పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ భిన్నంగా ఉంది వాతావరణం. కనీసం ఇక్కడ అధికారులు కూడా ఎవరూ రాలేదు. కనీసం కోళ్ళకు కూడా ఇక్కడ ఇంకా మేత అనేది వేస్తున్నారు. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు, ఈ పౌల్ట్రీ యాజమాన్యాలు వారి యొక్క నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కోళ్లను రాత్రికి రాత్రి సరిహద్దులు దాటిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని తెలంగాణ దగ్గరలో చెక్ పోస్టుల వద్ద వాటిని అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఏర్పడింది. సాధారణంగా దీనికి సంబంధించి ఇప్పటికే బర్డ్ ఫ్లూకి సంబంధించి కొల్లేరు నుంచే వచ్చిన పక్షుల కారణంగా ఇక్కడ వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని పక్షులు కూడా కొంగల్ లాంటివి వచ్చి ఇక్కడ ఈ మేతను అయితే తింటున్న పరిస్థితి. దీని తర్వాత ఆ పక్షులు ఎక్కడికి వెళ్తాయో అనేది అయితే కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అయితే పక్షులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అయితే బర్డ్ ఫ్లూకి సంబంధించి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఇక్కడ అధికారులు రాకపోవడం కాస్త గమనార్హంగా ఉంది. ఎప్పటికైనా అధికారులు ఇక్కడికి స్పందించి బర్డ్ ఫ్లూకి సంబంధించి వ్యాధి వచ్చింది కాబట్టి దీన్ని మూసివేయించి ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేసి ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వీడి జన శేఖర్తో మన జాతీయ వేల్పూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.